హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసాబెట్టుకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే మరి ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా ఫిఫ్త్ T20 గురించి అయితే మనం మాట్లాడుకుంటే మరి ఎక్కడ అంటే ముంబైలో అయితే జరుగుతుంది. పిచ్ ఎలా ఉండబోతుంది ఏంటంటే చాలా స్పీడ్గానే ఉండబోతుందని చెప్పచ్చు. బ్యాటింగ్ కూడా అనుకూలించి చేస్తుంది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్న పేసర్స్కి చాలా వరకు కూడా అనుకూలించి పిచ్గా ఉందని చెప్పాలి. లేదు టూ ఫ్యాచర్ ఉందంటే బౌలింగ్ కూడా అనుకూలించే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ టాస్ ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా సరే బౌలింగ్ అనేది ఎంచుకోవాలి. 200+ కానీ వచ్చిందంటే చాలా వరకు కూడా సేఫ్గానే నాకు మరి అనిపిస్తుంది. మరి ఈ మధ్యన అయితే 170, 190 కానీ వచ్చింది అంటే చాలా కష్టంగా మరి చేజింగ్లో అయితే కనిపిస్తుంది ఈ మధ్యన. మరి ప్రస్తుతానికి పిచ్ ఎలా మరి కండిషన్ మరి ఎలా ఉండబోతుంది ఏంటంటే చూడండి. నాకు తెలిసినంత వరకు కూడా బౌలింగ్ అనేది ఎంచుకొని మరి చేజింగ్కి చేస్తే చాలా మంచిదని నాకు మరి అనిపిస్తుంది. అయితే నన్నైతే 4th T20 అయితే చాలా అద్భుతంగా అయితే నడిచింది అనేది మనం చెప్పాలి. అయితే అక్కడ టీమిండియా ఫస్ట్ నుండి కూడా వికెట్స్ అనేది పడిపోవడం, 20కి 3 వికెట్స్ అనేది పడిపోవడం చాలా ఆశ్చర్యకరంగా మరి అనిపించింది. ఆ స్థాయి నుండి హార్దిక్ పాండ్యా, దుబే మరి 180+ దాటించడం అనేది చాలా బిగ్ ప్లస్ పాయింట్గా నాకు మరి అనిపించింది. మరి చాలా వరకు కూడా టీమిండియా అయితే నిన్నటి వరకు కంబ్యాక్ అనేది చేసింది అనేది మనం చెప్పాలి. సిరీస్ కూడా కైసీల్ చేసుకుందని చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మ్యాచ్ అనేది నామమాత్రపు మ్యాచ్ అనేది మనం అయితే భావించాలి. మరి ఇక్కడ బలబలాలు ఏమిటి అనేది తెలుసుకోముందు ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోండి, షేర్ అయిపోతే మర్చిపోండి. ఈ వీడియోకి 100 likes అనేది టార్గెట్ అనేది ఉంది. 100 likes అనేది ఇస్తారని నేనైతే మనసులో అయితే కోరుకుంటూ ఉన్నాను. మరి బలబలాలు చూసుకున్న టీమిండియా చాలా బాగా అయితే ఉందనేది మనం చెప్పాలి. కానీ ఒకటి ఓపెనర్ అనేది సింధు శాంసన్ నుండి అయితే రావాల్సిన పరిస్థితి ఉంది. తిలక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అందరి నుండి కూడా రావాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కువగా కెప్టెన్సీ మీద చాలా వరకు కూడా ఒత్తిడి అనేది ఉందని చెప్పి సూర్యకుమార్ యాదవ్ మీద చాలా వరకు కూడా ఒత్తిడి అనేది ఉంది. ఫామ్లోకి అయితే వస్తే టీమిండియాని విజయ తీరానికి చాలా సులువుగా ఉండే ఛాన్స్ అయితే ఉందేమో నాకు అనిపిస్తుంది. మరి ఉంటుంది, ఉందేమో కాదు. సూర్యకుమార్ విజృంభించడానికి చాలా వరకు కూడా టీమిండియా ఈజీగా విన్నింగ్ అయితే అవుతుందని మనం చెప్పచ్చు. అటు రింకు సింగ్ కానీ దుబే కానీ చాలా వరకు కూడా బాగానే రాణించారా అనేది మనం చెప్పాలి. కానీ ఇక్కడైతే నాకు తెలిసినంత వరకు కూడా అక్షదీప్ని ఏమన్నా ఏమన్నా అక్కడ రవి బేస్మాన్కి తీసేమన్నా షమీకి ఏమైనా ఛాన్స్ ఇస్తారా లేకపోతే ఏమిటి అనేది చూసుకోని పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. మొత్తం మీద బౌలింగ్లో కూడా చాలా వరకు కూడా పటేల్ని కానీ మరి విజృంభించి చక్రవర్తి కానీ చాలా వరకు కూడా విజృంభిస్తారు అనేది నాకు అనిపిస్తుంది. చాలా వరకు కూడా చక్కటి అవకాశం నాకు అనిపిస్తుంది. టీమిండియాలో చాలా వరకు కూడా ప్రయోగాలు చేసే అవకాశం కూడా ఉంది. హర్షిత్ రాణని కానీ మంచి ఫామ్ అనేది కనిపించాడు నన్నైతే. మరి అతను కూడా తీసుకున్న ఛాన్స్ ఎక్కువ మనకి కనిపిస్తుంది. నాకు తెలిసినందుకు 1 or 2 చేంజ్ చేసే అవకాశం కూడా ఎక్కువ నాకైతే మరి అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇంగ్లాండ్ బలబాలు చూసుకున్న బౌలింగ్లో అయితే చాలా చక్కటైన బౌలింగ్ అయితే వేసని చెప్పచ్చు. అటు ఆర్చర్ నుండి కానీ మరి మనబుద్ధి నుండి కానీ ఆదిల్ రషీద్ నుండి కానీ ఆర్చర్ నుండి కానీ వీరందరి నుండి కూడా వెరీ ఇంట్రెస్టింగ్గానే బౌలింగ్ కూడా వేశారు. ఓవర్ స్టీమ్ నుండి కూడా వెరీ ఇంట్రెస్టింగ్గానే ఉందని చెప్పచ్చు. అటు బ్యాటింగ్లో కూడా చాలా వరకు కూడా ఫెయిల్స్ అనేది వస్తుంది. చాలా వరకు కూడా అందరూ కూడా బ్రూక్స్ మినహా అంటే బట్టర్, బ్రూక్స్ మరి ఓవర్స్టైన్ ముగ్గురు మినహా అందరూ కూడా ఫెయిల్స్ అనేది వరుసగా వస్తున్నారనేది మరి నాకైతే మరి అనిపించాలని చెప్పచ్చు. ఒకటే అందరూ కూడా రాణించాలి ఇంగ్లాండ్ ప్లేయర్స్ అందరూ కూడా మొన్నటితో ఎలాగైతే కంబ్యాక్ ఇచ్చారో మనం ఇంకోసారి కంబ్యాక్ ఇస్తే తన జట్టుకు కూడా పరువు అనేది నిలుపుకొని చేస్తుంది ఉందని నాకైతే అనిపిస్తుంది. కానీ ఒకటే ఇంగ్లాండ్ అనేది కంబ్యాక్ అనేది ఎప్పుడైనా ఇవ్వచ్చు. మరి ఈ మ్యాచ్ ఇస్తారా లేకపోతే ఏమిటంటే చూడండి. మరి నెక్స్ట్ అయితే వన్డేస్ అనేది స్టార్ట్ అవుతుంది. వన్డేస్ గురించి అయితే మనం తర్వాత వీడియోలో అయితే మనం అయితే చెప్పుకున్నాం. అయితే మిగతా 2, 3, 4, 5 ఈ T20
వీడియోస్ అన్నీ కూడా పైన ఐకాన్స్ లింక్స్లో అనేది ఇస్తాను. ఖచ్చితంగా ఐకాన్స్ లింక్ అనేది క్లిక్ చేసి ఖచ్చితంగా సరే అక్కడైతే చూడండి. మరి విజయం మాత్రం టీం ఇండియా అయితే నేనైతే మరి అనుకుంటున్నాను. మరి ఇది ఫ్రెండ్స్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చెప్తే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోండి, షేర్ చేసి మర్చిపోండి. మీ ఎన్ని